అయితే అమ్మ, మామూలుగా ఈ శుక్రవార వరలక్ష్మి వ్రతం కానీ మంగళగౌరి వ్రతానికి చేసుకునే ముందు రోజు కానీ తర్వాత కానీ ఈ నియమాలు ఏమైనా ఉన్నాయంటారా? మామూలు ఏ వ్రతం చేసుకున్నా ఉండే నియమాలేనమ్మా. శుచిగా ఉండాలి. ఆ ముందు రోజు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించడం మంచిదంటే, ఉదాహరణకి చెత్తా చెదారం తినడం, పనికిరాని పదార్థాలు తినడాలు ఇట్లాంటివి ఈ మధ్యకాలంలో ఆడపిల్లలకు కూడా రకరకాల అలవాట్లు తయారవుతున్నాయి. అవి ఏమీ లేకుండా ఉండడం, పూజకు తనని తాను సంసిద్ధం చేసుకుని ఉండడం, అంతే. ఇది చాలా ప్రధానం. వీలైతే భూశయనం అని చెప్తారు, కింద పడుకోవడం అంటే ముందు రోజు. దాంట్లో ప్రధానం ఏమిటంటే భూశయనం అన్నదానికి దాంపత్య ధర్మాన్ని నిర్వర్తించకుండా ఉండడం, బ్రహ్మచర్యం పాటించటం, ఇంతే. ఇంతకన్నా పెద్ద నియమాలు ఏమీ పెద్దగా లేవు. తర్వాత కూడా అంత ఆ రోజు కాకుండా మర్నాడు కూడా వీలైనంత వరకు నియమంతో కనుక్కున్నట్టయితే ఏదైనా చేయడానికి ముందు ఒక 24 గంటలు, చేసిన తర్వాత ఒక 24 గంటలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చేసిన తర్వాత 24 గంటలు దాని ప్రభావం ఉంటుంది. చేయడానికి ముందు మనకు ఆ తగినటువంటి వాతావరణం కల్పించడానికి 24 గంటల ముందు మనం సిద్ధం కావాలి. ఇవి మౌలికమైనటువంటి అంశాలు. ఇంతకన్నా పెద్ద నియమాలు ఏం లేవమ్మా.